నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఆరవ రోజు ఉదయం ప్రవచనం. యోచ వత్సశతం జీవే అపస్సం అమతపదం ఏకాహం జీవితం చెయ్య పశ్సతో అమతం పదం. అమృత పదాన్ని అంటే నిబ్బానాన్ని చూడని నూరేళ్ల జీవితం కన్నా అమృత పదాన్ని చూసిన అంటే నిబ్బానాన్ని తెలుసుకున్న ఒక్కరోజు జీవితం శ్రేష్టమైనది. నిన్న తన కుటుంబాన్ని సర్వస్వాన్ని కోల్పోయిన పటాచార కథ గురించి ఇంతకుముందు విన్నాము. ప్రపంచం ఎంత దుఃఖమయమో తెలపడానికి ఇవాళ అలాంటి మరో కథ చెప్తాను. కిసా గౌతమి అనే పేరు గల ఒక యువకురాలు తల్లి అయింది. ఆమె నిరుపేద ఇంట్లో పుట్టింది కాబట్టి ఆమెను ఎవరు పట్టించుకునేవారు కాదు. కిసా అంటే సన్నగా లేక పొట్టిగా ఉన్నది అని అర్థం. గౌతమి అనేది ఆమె పేరు. ఆమెకు పెళ్ళయి ఒక పిల్లాడు పుట్టాడు. దీనివల్ల ఆమెకు ఆ పేరు వచ్చింది. తల్లైన సంతోషం ఆమెకు ఎక్కువ కాలం లేకుండా పోయింది. ఆ పిల్లాడు చిన్న వయసులోనే చనిపోయాడు. పాపం ఆ తల్లికి మరణం అంటే ఏమో తెలీదు. అందువల్ల బాబు చనిపోయాడని తెలుసుకోలేకపోయింది. ఆ పిల్లాడికి ఏదో పెద్ద జబ్బు వచ్చిందని అనుకొని పిల్లాన్ని చంకనేసుకొని ఈ చికిత్స కోసమై అన్ని చోట్లకు వెళ్ళింది. ఎవరో ఆమెను భగవానుని వద్దకు వెళ్ళమని చెప్పారు. అప్పటికే ఆమె పిచ్చిదైపోయింది, పిల్లాడి కోసం ఏడుస్తూ. ఆమెను చూసి అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఆమె భరించలేనంత కలత చెందింది. ఇక బుద్ధుని వద్దకు ఆమె వెళ్ళేసరికి ఆయన భిక్షువులకి ఉపదేశాలు ఇస్తూ జేతవన విహారంలో ఉన్నారు. ఆమె ఆ సభలోకి వెళ్ళి తన కుమారునికి ఇంతవరకు దొరకని చికిత్స కోసం ప్రాధేయపడింది. నా బిడ్డను బ్రతికించండి, నా బిడ్డ నిద్రపోతున్నాడు అన్నట్లుగా ఏడుస్తూ ఉంది. ఇక చనిపోయిన వ్యక్తిని ఆమె ఎప్పుడు చూడలేదని, ఆమె ధర్మంలో స్థిరపడటానికి తయారుగా ఉందని భగవానుడు గ్రహించాడు. అయితే ఇలా చెప్తాడు, కొన్ని ఆవగింజలు పట్టుకునిరా గ్రామంలోకి వెళ్ళి ఎవరింటి నుంచి అయినా అని భగవానుడు ఆమెతో చెప్తాడు. ఆమె వెంటనే బయలుదేరడానికి సిద్ధమైంది. ఒక్క నిమిషం ఆగమ్మ, ఏ ఇంట్లో అయితే ఎవరూ చనిపోలేదో ఆ ఇంటి నుండి గుప్పెడు ఆవగింజలు తీసుకొని రమ్మని భగవానుడు చెప్తాడు. ఇక చనిపోయిన బిడ్డను చంకన వేసుకొని ఎంతో ఆశతో ఆవగింజల కోసం ఊరంతా తిరిగింది. కానీ మృత్యువాత పడకుండా అంటే క్రమం తప్పకుండా వచ్చే అభాగ్యుడు ఎవరూ లేరని తొందరలోనే గ్రహించింది. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని ఆవగింజలు ఇవ్వండి, భగవానుడు నా బిడ్డను బ్రతికిస్తానని చెప్పాడు అని చెప్తుంది. వాళ్ళు సరే అని ఆవగింజలు ఇవ్వడానికి వచ్చినప్పుడు అడుగుతుంది, మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా అంటే, లేదు లేదు, మా ఇంట్లో మా తమ్ముడు చనిపోయాడు, లేకపోతే మా అన్న చనిపోయాడు, లేకపోతే మా తండ్రి తల్లి చనిపోయారు. ఇలా ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎవరో ఒకళ్ళు కాలం చేశారు అని చెప్తూ ఉన్నారు. మెల్లగా తనకి కిసా గౌతమికి అర్థమవుతుంది, మరణం నుంచి లేని అంటే మృత్యువు లేని ఇల్లు అంటూ ఏదీ లేదు అని తెలుసుకుంటుంది. మనసు కొంచెం కుదుట పడుతుంది. ఇక మృత్యువు సర్వసాధారణమైందని, దానిని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని బుద్ధుడు తనకు
ఈ విషయాన్ని చెప్పడానికని ఆవగింజలు తెమ్మన్నాడని తెలుసుకుంది. పిల్లాడిని తీసుకొని శ్మశానానికి వెళ్ళింది. అక్కడ కూడా చనిపోయేది తన పిల్లాడు ఒక్కడే కాదని గ్రహించి కొంతవరకు శాంతించింది. ఆమె భగవానుని వద్దకు ఇంకా తిరిగి వెళ్తుంది. తిరిగి వచ్చి భగవానుడి ఉపదేశాన్ని విన్న తర్వాత భిక్షుని అవుతుంది. పూర్వజన్మలో చేసిన ధ్యానం ఆమెకు తోడ్పడింది. ఏది శాశ్వతం కాదని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ఆమెకు కష్టమేమీ కాదని తెలుసుకున్నాడు భగవానుడు. ఇంకా అన్ని లోకాల్లోనూ బ్రహ్మలోకాలతో సహా జీవులకు మరణం తప్పదని తెలుసుకుంది. ఒక అర్హంతుడు మాత్రమే పూర్ణ రూపంలో వెళ్ళిపోతాడు. అతడు మళ్ళీ పుట్టడు. కాబట్టి ఆ జీవికి ఇక మరణం ఉండదు. అలాంటి రోగమే రాని ఉత్తమ చికిత్స కోసం తాను కూడా తయారైపోయింది. ఇక భగవానుడు ఆమెకు మనందరినీ ముంచెత్తే 4 జల ప్రవాహాల గురించి ప్రవచనమిచ్చాడు. వీటిని మత్తెక్కించే మద్యాలు లేక ఆసవాలు అని పేర్కొంటారు. ఏంటా 4? మొదటిది కామ ఇచ్ఛ, రెండవది శాశ్వతంగా జీవించాలనే కోరిక, మూడవది అనుచిత భావాలు కలిగి ఉండటం, నాలుగవది అజ్ఞానం. ఈ 4 వరదలను అర్హంతులు మాత్రమే దాటగలుగుతారు. సామాన్యులు అర్థం చేసుకోలేని ఈ సత్యాలను కిసా గౌతమి అర్థం చేసుకోగలిగింది. ఆ విధంగా ఆమె అమరపదాన్ని అంటే నిబ్బానాన్ని ప్రాప్తింపచేసుకున్నప్పుడు భగవానుడు అమృత పదం చూడని 100 ఏండ్ల జీవితం కన్నా ఈ నిబ్బానాన్ని చూసిన ఒకరోజు జీవితం మంగళకరమైందని ఈ ముందు చెప్పిన గాథను పలుకుతాడు. ఇంకొక సమయంలో గృహస్థ శిష్యుల్లో మహా ఉపాసకురాలైన మాతా విశాఖ భగవానుడి దగ్గరికి వచ్చింది. ఆమె తడి బట్టలు తలంతా తడిసిపోయి వస్తుంది మిట్ట మధ్యాహ్నం వేళ. దీనికి కారణం ఏంటి అని భగవానుడు ఆమెను అడుగుతాడు. బంతే, నాకు అత్యంత ప్రియమైన మనవడు చనిపోయాడు. అందువల్లనే నేను తడి వస్త్రాలతోనూ తడి తలతోనూ సమయం కాని సమయంలో మీ వద్దకు వచ్చాను అని ఆమె చెప్తుంది. అయితే తడి బట్టలు, తడి తల తను ఎంతో దుఃఖంలో ఉన్నానని చెప్పడానికి సంకేతాలు. అయితే భగవానుడు ఇలా అడుగుతాడు, విశాఖ, శ్రావస్తిలో ఎంతమంది ప్రజలున్నారో నీకు అంతమంది మనవళ్ళు ఉండటం ఇష్టమేనా అని బుద్ధుడు అడిగాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్ప సంతోషం ప్రపంచంలో ఉంటుంది అని విశాఖ మాత అవును అని జవాబు ఇచ్చింది. అయితే విశాఖ, శ్రావస్తిలో రోజుకి ఎంతమంది చనిపోతూ ఉంటారు అని భగవానుడు అడుగుతాడు. 1 నుండి 10 వరకు ప్రతిరోజు శ్రావస్తిలో చనిపోతూ ఉంటారు. శ్రావస్తిలో ఎవరో ఒకరు చనిపోని రోజే ఉండదు అని ఆమె చెప్పింది. అయితే నువ్వు ఎప్పుడు తడిసిన బట్టలతో తడిసిన తలతో ఉండాల్సిందేనా అని భగవానుడు అడిగాడు. వద్దు బంతే, వద్దు, నాకే చాలామంది పిల్లలు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు అని చెప్పింది. ఆ తర్వాత భగవానుడు ఇలా చెప్తాడు, విశాఖ, ప్రపంచంలో ఎంతమంది ప్రియమైన వారు ఉంటే అన్ని దుఃఖాలు ఉంటాయి. ఒక ప్రియమైన వాడు ఉంటే ఒక దుఃఖం ఉంటుంది. ఎవరికైతే ప్రియమైన వారంటూ ఉండరో వారికి దుఃఖము, బాధ, శోకము ఉండవు. వారు శోకరహితులై నిరాశ లేకుండా, ఆవేశాలు లేకుండా ఉంటారు అని ఇలా చెప్తాడు. ప్రియజనుల కారణంగానే ప్రపంచంలో మనకు దుఃఖం, శోకం మరియు అనేకమైన కష్టాలు కలుగుతూ ఉంటాయి. మనకు ప్రియమైన వారు ఎవరు లేనప్పుడు ఆ బాధలన్నీ సమసిపోతాయి. ఎవరికి ఇష్టమైన వారు ఉండరో వారు సుఖంగా, శోకరహితంగా ఉంటారు. ఎవరికైతే శోకం, ఆవేశం లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారికి ఇష్టమైన వారు
ప్రపంచంలో ఎవరూ ఉండకూడదు. విశాఖను మిగారుని తల్లి లాంటిది అని అందరూ పేర్కొంటారు. వాస్తవంలో మిగారుడు ఆమె మామగారు. అతడు విశాఖ మూలంగానే ధర్మంలో స్థిరపడ్డాడు. అందువల్ల విశాఖను తనకు తల్లి లాంటిదని మిగారుడు చెప్తూ ఉండేవాడు. ఈ భావంలోనే శిష్యులు సయామాను ఇంకా మాతా సయామా అని పిలుస్తూ ఉండేవారు. విశాఖ తనకు కావాల్సినంత మంది పిల్లలు, మనవళ్ళు, మనవరాండ్లు ఉన్నారని చెప్పడంలో విశేషమేమీ లేదు. ఆమెకు 10 మంది కొడుకులు, 10 మంది కూతుర్లు ఉండేవాళ్ళు. ఆమె ప్రతి సంతానానికి మళ్ళీ 10 మంది కొడుకులు, 10 మంది కూతుర్లు ఉండేవారు. అలా ఆమెకు 400 మంది మనవళ్ళు, మనవరాళ్ళు ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆమెకు 8,000 మంది ముని మనవళ్ళు, మనవరాళ్ళు ఉండేవారు. విశాఖకు ఆమె భర్తతో సహా కుటుంబ పరివారం అంతా మొత్తం 8,422 మంది. విశాఖ ఎప్పుడైనా తన కుమార్తెలు, మనవరాళ్ళు, ముని మనవరాళ్లతో కూర్చున్నప్పుడు అందులో విశాఖ ఎవరో చెప్పడం కష్టమయ్యేది. అందరిలో కూర్చొని లేచేటప్పుడు ఆమె ముసలితనం మూలంగా మోకాళ్ళు పట్టుకొని లేచేది. ఆ విధంగా ఆమెను విశాఖ అని తెలుసుకోగలిగేవారు. ఆమె ఇతరులతో పోల్చలేనంత అందంగా ఉండేది. ఆమె 120 సంవత్సరాలు జీవించింది. ఆమె జీవించినంత కాలం శ్రావస్తిలోని భిక్షువులందరికీ కూడా భోజన సదుపాయాలు చూసుకునేది. ఆమె పెట్టిన అన్నం అంటే భోజనాన్ని రుచి చూడని భిక్షువు శ్రావస్తిలో ఒక్కరు కూడా ఉండేవారు కాదని ప్రతిదీ అన్నమాట అలా చెప్పుకునేవాళ్ళు. ప్రతిరోజు ఆమె వేలాది మంది భిక్షువులకి, భిక్షుణులకి, గృహస్థులకి భోజనాన్ని పెట్టేది. మాతా విశాఖ తన 7వ ఏటనే శ్రోతాపన్న ఫలాన్ని పొందింది. అయినా తాను కూడా జీవితంలో అన్ని దుఃఖాలను నిర్మూలించుకోలేకపోయింది. ఆమెకు ప్రథమ ఫలం అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆమెకు దుఃఖం లేదు. కానీ సంపూర్ణ దుఃఖ నిర్మూలన కోసమై ఆమెకు ఇంకా ఎంతో సాధన చేయాల్సి ఉండింది. అసలు దుఃఖం అంటే ఏంటి? నిన్న మనం జీవితం యొక్క 3 విశేష గుణాల గురించి చర్చించుకున్నాం. మొదటిది అనిత్యత, రెండోది దుఃఖం, మూడోది అనాత్మ అంటే నేను అనే శాశ్వతమైనది ఏదీ లేదు అనేది అనాత్మ. అనిత్యతను గురించి విస్తారంగా చర్చించాం. ఈ ఉదయం మనం దుఃఖాన్ని గురించి విపులంగా చర్చిద్దాం. అనిత్యత యొక్క ప్రత్యేకతలు. దుఃఖ ప్రత్యేకతలో గాఢంగా ముడిపడి ఉంటాయి. ఆకస్మిక పరివర్తనలైన మరణం, మళ్ళీ పునర్జన్మలు, దీర్ఘకాల మార్పులు శరీరానికి తప్పక ఉంటాయి. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మృత్యువు కాచుకొనే ఉంటుంది. మార్పులు, అనిశ్చయతలు ఉన్నంతకాలం మనకు దుఃఖం ఉంటుంది. ఏదైతే మార్పు ఉంటుందో అంటే ఏదైతే అనిత్యమో అది దుఃఖమే అన్నమాట. నిత్యంగా ఉండేది సుఖంగా ఉంటుంది. ఏదైతే అనిత్యమో మార్పు చెందుతుందో అదంతా కూడా దుఃఖమే. పరస్పర ఆధారిత జీవన స్థాయిలో క్షీణించడం, మరణించడం గురించి ఎక్కువ భయం ఉంటుంది. మనం ఒక నిర్దిష్ట కాలం వరకు జీవిస్తూ ఉంటాం. ఎందువలనంటే మన జీవితాలను ఆదుకోవడానికి కొన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. అవి లేకపోయి ఉంటే మనం చనిపోయేవారం. ఆహారం, గాలి, వేడి లేకపోతే మన దేహాలు జీవించలేవు. కానీ కేవలం ఇవి మాత్రమే మనకు సరిపోవు. రకరకాలైన భౌతిక, మానసిక రోగాలు, బాధలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకు ఎప్పుడు ఏ రోగం వస్తుందో కూడా తెలుసుకోలేము. ఈ రోగాలను తప్పించుకున్న మన దేహాలు వయసుతో పాటు క్షీణిస్తూ పోతుంటాయి. భౌతికంగా కనపడే విషయాలన్నీ మౌలిక సూక్ష్మ మార్పులకు గురవుతూనే ఉంటాయి. ఇంద్రియ ప్రాబల్యం గల లోకాలలోనూ
సూక్ష్మ భౌతిక లోకాలలోనూ, అరూప బ్రహ్మలోకాల్లో కూడా ఈ మార్పులు జరుగుతూనే ఉంటాయి. మానవులు, దేవతలు, బ్రహ్మలు మరియు అధోలోకాల్లో కూడా అన్నీ అనిత్యమే. అందువల్ల అన్ని లోకాలు దుఃఖమయమే. దేవలోకమైన బ్రహ్మలోకాల్లోనూ మార్పులకు గురవుతున్న విషయం తెలుసుకోవడం చాలా కష్టం. అక్కడి జీవులు ఎంతో సంతోషమయ జీవితం గడుపుతూ ఉంటారు. కాబట్టి దుఃఖం అంటే ఏమిటో వారు అర్థం చేసుకోలేరు. మానవ లోకంలో దుఃఖం మనకు సరైన అవగాహన కలిగిస్తుంది. కాబట్టి దాన్ని మన స్నేహితునిగా పరిగణించవచ్చు. దుఃఖాన్ని 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది నిజమైన నొప్పి వల్ల కలిగే దుఃఖం, అంటే దుఃఖత అంటారు. రెండవది ఒక దానిపై మరొకటి ఆధారపడిన స్థితుల్లో స్వాభావికంగా ఇమిడి ఉన్న దుఃఖం, అంటే సర్వ దుఃఖత అంటారు. అనిశ్చిత కారణంగా కలిగే దుఃఖం, అంటే దీనిని విపరిణామ దుఃఖం అంటారు. నిజమైన బాధతో కలిగే దుఃఖంలో భౌతిక ఇంకా మానసిక బాధలు రెండూ ఇమిడి ఉంటాయి. ఒకదానిపై మరొకటి ఆధారపడి నిరంతరం మార్పులకి గురవుతున్న స్థితుల్లో మనసుని కుంగదీసే దుఃఖం ఇమిడి ఉంటుంది. నిరంతర భౌతిక మరియు మానసిక జీవితానికి గొప్ప ప్రయత్నం, నిరంతర ప్రయత్నం ప్రతి జీవితంలోనూ, అన్ని జీవితాల్లోనూ కావాల్సి ఉంటుంది. శుద్ధం ఇంకా సంతోషదాయకమైన లోకాల్లో కూడా ప్రయత్నం అత్యవసరమే. ఈ లోకాలలో చాలా గొప్ప కృషి అవసరమవుతుంది. కామసుఖాలు వదిలిపెట్టిన వారు, సంసారాలు వదిలి ఎంతో త్యాగం చేసి అత్యున్నత సాధన చేసే వారిలో కూడా 100లో 1 బ్రహ్మలోకాలకు వెళ్ళగలుగుతారో లేదో అని చెప్పలేము. చాలా కొద్ది మంది మాత్రమే బ్రహ్మలోక సుఖాలకై పాటుపడుతూ ఉంటారు. వారు దీనికోసం ఎంతో కష్టమైన కృషి చేయవలసి ఉంటుంది. అంత కష్టపడి ఈ ధ్యాన స్థితులను చేరుకున్న ఆ స్థితులు నిలబెట్టుకోవడానికి చాలా జాగరూకత, నిరంతర ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలా నిలబెట్టుకోలేకపోతే ఆ స్థితులను తొందరలోనే పోగొట్టుకుంటారు. కానీ అలాంటి ప్రయత్నాలన్నీ అతి స్వల్ప ప్రయోజనాలు మాత్రమే చేకూర్చుకోగలుగుతాయి. అంటే కొంతమంది ఈ ధ్యాన సమాధులు పొంది చనిపోయినప్పుడు బ్రహ్మలోకాలలో జన్మని పొందుతారు. కానీ వాటిని నిలబెట్టుకోవడానికి కూడా ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. పాలి గ్రంథాలలో ఇలాంటి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. కొందరు అడవులకు వెళ్ళి కొన్ని ప్రత్యేక శక్తుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి శక్తులు సంపాదించిన వారు 4వ ధ్యానంలో లభించిన మానసిక శక్తులలో గాలిలో తిరిగాడగలుగుతారు. కానీ అటువంటి శక్తులు పొందిన వారు ఒక స్త్రీ పాట వింటే చాలు, ఆ ఆకర్షణ వల్ల ఆ స్థితుల నుండి ఒక్క కుదుపుతో కిందికి పడిపోతారు. వారు ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకున్న ఏకాగ్రత, సమాధి ఒక చిన్న కారణం మూలంగా పోగొట్టుకుంటారు. ఒక స్త్రీ పాట వింటూనే వారిలో నిగూఢమైన ఉన్న కామ వాసనలు ఉబికి పైకి వస్తాయి. కల్మష మనుషులతో ఈ స్థితులను, అంటే ఈ ధ్యాన స్థితులను నిలుపుకోలేకపోతారు. కాబట్టి ఇలాంటి ప్రాపంచిక సుఖాలకై కృషి చేయడం చాలా కష్టం. పరిస్థితులను బట్టి ఎవరికైనా ఏ రోజైనా లేకపోతే ఏ నిమిషంలోనైనా మరణం సంభవించవచ్చు. ఇది అనిశ్చయత వల్ల కలిగే దుఃఖంలో ఒక భాగం. పరస్పర ఆధారిత అస్తిత్వంలో దేవతలు, మానవులు, బ్రహ్మల్లో కూడా మొదట పేర్కొన్న 3 రకాలైన దుఃఖాలు ఉన్నాయి. దుఃఖాన్ని 11 విధాలుగా విభజించవచ్చు. మొదటిది పుట్టుకతో కూడిన దుఃఖం. రెండవది క్షీణించడంలో కూడిన దుఃఖం. మరణ బాధ మూడవది. నాలుగవది విచారం. ఐదవది శోకం. ఆరవది శారీరక బాధ. ఏడవది మానసిక బాధ. ఎనిమిదవది నిరాశ.
తొమ్మిదవది శత్రువుల వల్ల కలిగే బాధ. 10వది ప్రియమైన వారి వియోగంతో కలిగే బాధ. 11వది ప్రియమైనవి లభించకపోవడం వల్ల కలిగే బాధ. పుట్టుకతో కూడిన దుఃఖం అంటే అర్థం మానవుల్లో కానీ లేకపోతే దేవతా జన్మలో కానీ జన్మని తీసుకున్నప్పటికీ దుఃఖమే కాదు. ఈ పదం ఇంకా లోతైన అర్థంలో వాడబడింది. ఇందులో కల్మషాల పుట్టుక అంటే భౌతిక ఇంకా మానసిక కర్మల పుట్టుక, ఆ కర్మల ప్రభావాల పుట్టుక ఇమిడి ఉన్నాయి. దురాశ, ద్వేషం, తప్పు చేయడం, కపటం, చురుకుదనం లేకుండట మొదలైనవన్నీ కూడా మనోమాలిన్యాలే. పూర్వకర్మల ఫలితాలలో శారీరక రోగాలు, రకరకాల మానసిక బాధలు ఉంటాయి. మనం ఇక్కడ విపశ్యనకు కూర్చున్నప్పుడు జనింప చేసుకునే మానసిక శుద్ధత, ఏకాగ్రత మన పూర్వపు చెడు కర్మలు పరిపక్వం చెందడానికి కావలసిన స్థితులకు దోహదపడతాయి. మనకు కలిగే నొప్పులు మన పూర్వకర్మల ఫలితాలు. మనందరికీ విపశ్యన వల్ల కలిగే నొప్పుల గురించి చక్కగా తెలిసి ఉండాలి. కొందరు సాధకులు ఈ నొప్పుల బాధకు తట్టుకోలేక నేను చాలా చెడ్డవాడినేమోనని కుంగిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ జన్మకు పూర్వం ఎన్నో జన్మలు ఎత్తామని, ఈ నొప్పులు ఈ జన్మ కర్మ ఫలితాలే కావని గుర్తుంచుకోవాలి. ఈ నొప్పులు క్షేత్రస్థితికి చేరడం, మనం కొంతవరకు శుద్ధత చేకూర్చుకున్నామని, ఆ శుద్ధతే ఈ మలినాలను బయటికి లాగుతున్నాయని తెలుసుకోవాలి. విపశ్యనలో పురోగమిస్తున్నప్పుడు ఈ నొప్పులు అనిత్యమైనవని, అనునిత్యం మార్పు చెందేవే అని తెలుసుకుంటూ వాటిని మెల్లగా వదిలించుకుంటున్నాం. ఈ జన్మలో మనం గట్టిగా కృషి చేసినప్పుడు అనిత్యతలోని మరొక విషయాన్ని గురించి ఆలోచించనక్కర్లేదు. ఏంటది? మనోమాలిన్యాలను వదలుకొట్టుకుంటున్నాం కాబట్టి అధోలోకాల్లో పుట్టే పరిస్థితులు నిర్మూలింపబడతాయి. మనలోని కల్మషాలలో దురాశ చాలా భయంకరమైనది, హింసతో కూడినది. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడల్లా అది తలెత్తుతుంది. మనలో దురాశ ఉన్నప్పుడు దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. మందుగుండు సామానుకు నిప్పురవ్వ తగిలినట్లుగా ఒక్క క్షణంలో అది గొప్పదవుతుంది. అది ఒక్కటే కాదు, దానితో పాటు ద్వేషము, మదము మొదలైన 15 వందల కల్మషాలు ఉన్నాయి. అవన్నీ చాలా శక్తివంతమైనవి. వాటన్నిటిని వదిలించుకునే అవకాశం దొరికినా మనం ఎంత అదృష్టవంతులమో చెప్పలేము. గాలిని పీల్చుకుంటూ వదులుతూ ఉన్న కొన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలే మనసును శాంతింపచేసి అనిశ్చితను తెలుసుకునే సమతుల్యతను పెంపొందించి కల్మషాలను నిర్మూలించగలుగుతాయి. విషసర్పమున్న పాముల పుట్టను చూసి అందరూ భయపడుతూ ఉంటారు, ఎవరు దాని దగ్గరికి పోరు. అలాగే ధర్మంలో స్థిరపడిన వారు మానవలోకం, దేవలోకాలు, బ్రహ్మలోకాలు కోరదగని వానిక అంటే అక్కడ కూడా పుట్టాలి అనే కోరికను ఈ విషసర్పాలలాగా చూస్తారు. అది కూడా దుఃఖమే. మిగతా దేవలోకాల్లో జన్మను పొందటం, బ్రహ్మలోకాల్లో జన్మను పొందటం కూడా దుఃఖమే. ఎందుకంటే అక్కడ కూడా శాశ్వతంగా ఉండరు, ఏదో ఒక రోజు మరణాన్ని పొందుతారు. వాళ్ళ పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటారు. ఆ పుణ్యం పూర్తవగానే మళ్ళీ ఏదో ఒక లోకంలో జన్మని పొందుతారు. ఈ కల్మషాలన్నీ మనోకర్మలకు ముడిపడి ఉన్నాయి. మనోకర్మలు శారీరక కర్మలకు ముందుంటాయి. అందువలన మనోకల్మషాలు ఎంత భయంకరమైనవైతే శారీరక కర్మలు కూడా అంత భయంకరంగానూ ఉంటాయి. దొంగలు, గజ దొంగలు ఉన్న గ్రామాలకు నిజాయితీ పరులు వెళ్ళడానికి ఎంత భయపడుతూ ఉంటారో ఈ మానవలోకం, దేవలోకాలు, బ్రహ్మలోకాలు కూడా అంత భయపడవలసినవే. ముక్తికి ప్రయత్నిస్తున్న వారెవ్వరూ ఇది నేను, ఇది నా శరీరం అనే
తలుపులతోటి ఆ లోకాలను సమీపించరు. కాబట్టి ప్రతి జీవితం కూడా, అది మానవ జీవితమైనా, దేవతల జీవితమైనా, బ్రహ్మల జీవితమైనా దుఃఖమయమే. లోకంలో సుఖం లభింపచేసే ఉన్నత స్థాయిలో కాల నైతిక కార్యాలు కూడా కల్మషాలకు పోషకాలు అవుతాయి. మలినాల మంటలకు ఇంధనాలు అవుతాయి. శారీరక క్షీణతను, ఇంకా మృత్యువుని కూడా ఇంకా లోతుల్లో అర్థం చేసుకోవచ్చు. గర్భంలో పడినప్పటి నుండి కూడా క్షణితత్వము, మరణం నిరంతరం జరుగుతూనే ఉంటాయి. పరిస్థితులు తోడైనప్పుడు ఎప్పుడైనా సరే మనల్ని దుఃఖక్షేత్రాల పాలు చేస్తూ ఉంటాయి. మానసిక, శారీరక బాధలు, నిరాశ లాంటి ఇష్టం లేని దుఃఖాలు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అవి ఏ క్షణంలోనైనా మానవులకు, దేవతలకు, బ్రహ్మలకు కలగవచ్చు. కొన్ని అధోలోకాల్లో అవి ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. మనకు ఇష్టం లేని వాటితో సాంగత్యం దుఃఖం కలిగిస్తుందని చెప్పినప్పుడు, మనకు ఇష్టం లేని వ్యక్తులు, ఇతర ప్రాణులు, వస్తువులు తటస్థపడినప్పుడు కలిగే దుఃఖం, ఇంకా బ్రతికి ఉన్నప్పుడు, మరణించినప్పుడు కూడా మనకు ఇష్టమైన వాటితో విడిపోకుండా ఉండాలనే తీవ్ర కోరిక ఉన్నప్పుడు, వాటితోటో లేకపోతే వారితోటో వేరుపడినప్పుడు దుఃఖం కలుగుతుంది. దీనిని విడిపోయినప్పుడు కలిగే దుఃఖమని తెలుసుకోవాలి. మొత్తం ఈ 11 రకాల దుఃఖాలలో పుట్టడం, క్షీణించడం, మృత్యు చెందటం అనేవి చాలా ముఖ్యమైన దుఃఖాలు. ప్రతి సంవేదన పుడుతుంది, క్షీణిస్తుంది, నశిస్తుంది. విపశ్యనలో మనం వీటితో నిరంతరం స్పర్శ కలిగి ఉంటాము. ఈ విధంగా అనిశ్చయతను తెలుసుకుంటూ ఉండే ఈ సాధనతో దుఃఖాన్ని కూడా తెలుసుకుంటూ పోతాము. ఎవరైతే అనిశ్చయతను తెలుసుకుంటారో వాళ్ళు దుఃఖాన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు. అయితే ధ్యానం ద్వారా ఒక అనుభవాన్ని పొందిన ఒక ధ్యాన సాధకుడి అనుభవం గురించి ఇక్కడ చెప్పుకుందాము. డాక్టర్ రైట్ గారి అనుభవం అన్నమాట. ధ్యానం ద్వారా అంతరంగిక శాంతిని, ఆనందాన్ని పొందిన వ్యక్తి కథ ఇప్పుడు చెప్తాను. యాంగూన్లోని అమెరికా రాయబారి కార్యాలయంలో సాంస్కృతిక దూతగా ఉన్న ఒక నలుపు రంగు వ్యక్తి అక్కడి విపశ్యన అంతర్జాతీయ కేంద్రానికి ఏప్రిల్ 1957లో వచ్చాడు. అప్పుడు సాయాజీ గారు మరియు సాయామాజీ సాధన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. అతడు మయన్మార్లోని ఒక చిన్న కోర్టు జడ్జి గారి స్నేహితుడు. ఆ జడ్జి గారు బౌద్ధ సాధనా పద్ధతుల్లో వేరే పద్ధతి అవలంబించేవారు. ఇతరులు కూడా ఆ పద్ధతిని ఆయన నేర్పిస్తూ ఉండేవారు. అంటే ఇతరులకు కూడా విపశ్యనలో 1 గంట సేపు అధిష్టానంలో కూర్చోవాలని సయామాజీ చెప్పినప్పుడు, ఇదెంత అనే ధోరణిలో ఒక నవ్వు నవ్వి ఏకధాటిగా 20 నిమిషాల పాటు కదలకుండా సాధనలో కూర్చునే అలవాటు నాకుంది అని ప్రకటించాడు. తానే ఒక ధ్యాన టీచరు కాబట్టి ఇంకొకరి కింద, అది కూడా లేడీ టీచర్ కింద మార్గదర్శకత్వంతో సాధన చేయడం ఆయనకి ఇష్టపడలేదు. అయినా ఆమె మార్గదర్శకత్వం అంటే ఆమె చెప్పిన సూచనలతోటి సాధన మొదలుపెట్టాడు. కానీ 1 గంటలోనే ఈ సాధన విధానం అత్యంత శక్తివంతమైనదని బోధపడింది. ఇంతకు ముందు ఎంతో కాలం పాటు సాధనలో కూర్చొనగలిగేవాడు. 1 గంట సేపు కూడా కూర్చోలేకపోయాడు. అప్పటి నుండి ఆయనకు సయామాజీ అంటే గొప్ప గౌరవం ఏర్పడింది. అందువల్ల నల్ల రంగు అమెరికన్ను సయాజీ అంటే ఉబాకిని గారు ఇంకా సయామాజీలతో అంతర్గత సాధన చేయమని ఆయన్ను ప్రోత్సహించాడు. జడ్జి గారు పాత సాధకుడు కాబట్టి తన పని ముగిసిన తర్వాత వచ్చి ధ్యానం చేసి రాత్రి అక్కడే ఉండి పొద్దున్నే లేచి వెళ్ళేవాడు. ఈ విధంగా కూడా
నల్ల అమెరికన్ను ప్రోత్సహించేవారు. డాక్టర్ రైట్ గారు మయన్మారులో చాలామంది ఆధ్యాత్మిక గురువులను చూశారు. కానీ ఆయనకు ఇదే మొదటి సాధనా శిబిరం. మామూలుగా పగటిపూట సాయాజీ గారు అంటే ఉవాకిన్ గారు ఆఫీస్ పనికి వెళ్తారు కాబట్టి సాయామాజీ ఆ సమయంలో కేంద్రాన్ని నిర్వహిస్తూ ఉండేది. విపశ్యనా సమితి నిర్వాహకులలో సభ్యుడైన వు మావుంగ్ ఇంకా మావుంగ్ కిన్ ఆయన డాక్టర్ రైట్కు ఇంకా సయామాజీలకు మధ్య జరిగే సంభాషణలో అనువాదకుడుగా ఉండేవాడు. యాంగూన్ కేంద్రంలో సాధకులు పగోడా చుట్టూ ఉన్న 8 గదుల్లో సాధన చేసేవారు. డాక్టర్ రైట్ అందులోని ఒక గదిలో సాధన చేసేవాడు. సయామాజీ పగోడాకి మధ్యనున్న గదిలో కూర్చొని ధ్యానం చేసేది. ఆ రైటు గారు ఒకరోజు శాంతి లేకుండా చికాకుగా ఉన్నాడు. తాను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక రాక్షసి రూపం తన ముందు కదలాడుతుందని అనువాదకుని ద్వారా సయామాజీకి తెలియజేశాడు. డాక్టర్ రైట్కు తన మాటపై విశ్వాసం ఉండదేమోనని తలచి సయాజీ గారు వచ్చే వరకు ఆగమని ఆమె చెప్తుంది. మీరు చెప్పేది అధికారికమైంది అని విశ్వసిస్తున్నాను కాబట్టి మీ మాటలను నేను తప్పక వింటాను. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని డాక్టర్ రైట్ గారు చెప్తారు. అయితే నీ సాధనకు సరిపడని దేనినో పట్టుకొని ఉన్నావు అని ఆమె చెప్పింది. అంటే డిఫరెంట్ ఇంతకుముందు సాధనలు చేశారు కదా, వాటిల్లో ఏదో ఒక దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు, దాన్ని వదిలిపెట్టలేక. అయితే డాక్టర్ రైట్ తన జోబు నుంచి ఒక చిన్న బర్మా పర్సు తీసి ఆమెకు ఇవ్వబోయాడు. నాకు వద్దు అని ఆమె అక్కడ అనువాదకుడికి ఇవ్వమని ఆమె చెప్పింది. అతడు దాన్ని తీసుకోవడానికి తటపటాయించాడు. తనకు కూడా ఏమైనా జరగవచ్చు అని అనువాదకుడు అనుకున్నాడు. కానీ నేను దాన్ని తీసుకుంటే ఏమైనా జరిగితే మీకు బోధించే వారు ఎవరు ఉండరు. అతను తీసుకుంటే తాను రక్షణ ఇవ్వగలగనని సయామాజీ చెప్పింది. ఇక ఆ అనువాదకుడు దాన్ని తీసుకొని డాక్టర్ రైట్ స్నేహితుని తలగడ కింద ఉంచాడు. ఆ రైట్కి ఆ రాక్షసిపై దయ కలిగి తన పారమితలను దానితో పంచుకోవాలని కోరుకున్నాడు. ఏదో పెద్ద తుఫాను లాంటి పెనుగాలిలో ఆ రాక్షసి కొట్టుకుపోయినట్లు అతనికి అనిపించింది. ఆ తర్వాత అతని ధ్యానం సరిగా సాగింది. సాయంకాలం ఆ జడ్జి గారు కేంద్రానికి వచ్చినప్పుడు ఈ విషయం తెలియజేశారు. దాన్ని ఎందుకు పారేయకూడదో దాని ప్రభావం చూశారు కదా, దానిపై మీకు ఇంకా ఆసక్తి ఉందా అని సయాజీ గారు అడిగారు. డాక్టర్ రైటు దాన్ని కేంద్రం కాంపౌండ్లో బయట ఎవరూ లేని ప్రదేశాన్ని విసిరివేశాడు. వాస్తవంలో ఆ కేంద్రంలో ఎవరి వద్దనైనా జపమాలలు కానీ తాయెత్తులు కానీ ఉంటే వాటిని కేంద్ర నిర్వాహకులకి అప్పచెప్పాలి అనే సూచనతోటి ఒక బోర్డు కూడా ఉంది. ఈ నిర్దేశాన్ని పాటించిన వారు డాక్టర్ రైట్ లాగా కష్టాలు పడి నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత డాక్టర్ రైట్ తన అంతర్చక్షువుతోటి సయాజీ పెద్ద ఆకారంలో ఉన్నట్లు, బుద్ధుడు ఆయన పక్కన ఉన్నట్లు, ఆ పక్కనే ఒక చిన్న నల్లటి ఆకారం ఉన్నట్లు చూశాడు. ఆ ఆకారం తనదే, తానే కోతిలాగా గంతులేస్తున్నట్టు చూశాడు. ఆ తర్వాత విపశ్యన చేస్తున్నప్పుడు డాక్టర్ రైట్ గారు బాగా చేశారు. ఆ సమయంలో కేంద్రంలోని కింద సెల్స్ కడుతూ ఉన్నారు. కాంక్రీటు వైబ్రేటర్ పెద్ద శబ్దంతో 5 అడుగుల దూరంలో ఉండినా సరే అతడు ఆ శబ్దం వినకుండా ఆనాపానా సాధన చక్కగా చేయగలిగాడు. ఇక డాక్టర్ రైటు 1963లో అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆయనకు ఆనాపానా నేర్పే అధికారం ఇస్తూ ఉబాకిన్ గారు ఒక ఉత్తరాన్ని పంపారు. మయన్మారు దేశానికి బయట నేర్పడానికి
అధికారం ఇచ్చిన వారిలో ఈ డాక్టర్ రైటు ప్రథముడు అన్నమాట. ఈ ఉత్తరం అమెరికాలోని మయన్మారు రాయబారి కార్యాలయంలో ఆయనకు సన్మానపూర్వకంగా ఆ దేశపు రాయబారి అందరి సమక్షంలో అందజేశారు. ఆ తరువాతి 3 సంవత్సరాలు డాక్టర్ రైటు కాలేజీల్లోని స్త్రీ పురుషులకు తనలాంటి రాయబారి సభ అధికారులకు దాదాపు 10,000కు పైగా, అంటే అంతమందికి ఆనాపానా సాధన నేర్పించాడు. ఇంగ్లాండ్ నుండి పాలీ టెస్ట్ సొసైటీ కార్యదర్శి యాంగూన్ కేంద్రం సందర్శించినప్పటి కథ చెప్పడానికి ఎంతో ఉత్సుకత చూపేవారు. పాలీ గ్రంథాలే చదవని అమెరికన్ ప్రొఫెసర్ బౌద్ధం మీద అంటే ఉపన్యాసాలు ఇవ్వటం ఎలా కుదురుతుందని ఆమె అన్నప్పుడు, బౌద్ధ ధర్మాన్ని నేను నా వ్యక్తిగత అనుభవంతో తెలుసుకున్నానని ఆయన చెప్పారు. అలాగే సయామా కూడా ఏ గ్రంథాలు చదవకుండానే మామూలు వారికే కాక బాగా చదువుకున్న భిక్షువులకి కూడా సరైన జవాబులు ఇస్తుందని పేర్కొన్నాడు. వ్యక్తిగత అనుభవంతో చెప్పినది తప్పు ఎలాగవుతుందని ఆయన ప్రశ్నించేవారు. సో ఈ విధంగా సాధనలో పురోగతి చెందిన ఎంతోమంది సాధకులు ఉన్నారు. అంచేత ఈ అనిశ్చతను, దుఃఖాన్ని, అనాత్మలను సరిగా అర్థం చేసుకోవాలి. మన అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవాలి. భగవానుడు చెప్తాడు, పుట్టుకే దుఃఖం, ముసలితనం దుఃఖం, చావు దుఃఖం, ప్రియమైన వారు దూరం అవ్వటం దుఃఖం, అప్రియమైన వారు దగ్గర అవ్వటం దుఃఖం, కోరుకున్నది దక్కకపోవడం దుఃఖం. అన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి. అంచేత ఈ దుఃఖాల నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. మనకి విపశ్యనలో ఈ శరీరం పైన పైనుంచి కింద వరకు, అంటే తల పైభాగం నుండి అరికాల వరకు కలిగే సంవేదనలను, అంటే ఎటువంటి ఫీలింగ్ అయినా కానీ దాని పట్ల సమతతోటి ఉండటం నేర్చుకోవాలి. మనం సుఖదుఖాలని అనుభవిస్తూ పోతే అవి బంధాలను వేసుకుంటూ పోతాయి. అదే సుఖదుఖాలను గమనిస్తూ పోతే బంధాలు వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి. అంచేత మనం అన్నిటినీ గమనిస్తూ ఉండటం నేర్చుకోవాలి. సాక్షిభావంతో ఉండటం నేర్చుకోవాలి. ప్రతి అనుభవం పట్ల సాక్షిభావంతో కేవలం ఉండాలి. ఇది నాది, నేను అనే భావాన్ని అక్కడ ప్రకటించుకోకూడదు. నాకు ఈ నొప్పి ఎందుకు ఉంది, నాకు మాత్రమే ఎందుకు వస్తుంది అనే భావాన్ని ప్రకటించుకోకుండా, నొప్పి ఉంది, అది స్థూలమైనదైనా సూక్ష్మమైనదైనా కేవలం ఇప్పుడు దుఃఖ సంవేదన మాత్రమే ఉంది అనేది మనం నేర్చుకోవాలి. ఈ విధంగా శిక్షణ ఇవ్వాలి మన మనసుకి. అంచేత దుఃఖ సంవేదనైనా, సుఖ సంవేదనైనా, అసుఖ సంవేదన అయినా, ఏ సంవేదన పట్ల అయినా కానీ ఉపేక్షతోటి ఉండటం మనకు శిక్షణ ఇచ్చుకోవాలి ఈ విధంగా. సో ఎటువంటి సంవేదన అయినా కూడా అనిత్యమైనదే, కొంతసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. నేను దాన్ని సాక్షిభావంతో చూస్తూ ఉంటాను అనేది నేర్చుకోవాలి. భవతు సబ్బమంగళం, భవతు సబ్బమంగళం, భవతు సబ్బమంగళం. సాధు సాధు సాధు.